ఈ వెహికల్ వచ్చేసి ఓలా S1 ప్రో. సో, దీనికేంటంటే ఫ్రంట్ బోనెట్ ముందు పార్ట్ ఉంది కదా! అది ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఏంటి? మొత్తం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తా. ఓలాకి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసాము. మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉన్న చెక్ చేసేయండి. ఈవీ థింగ్స్ అని చెప్పేసి. సో, ఫస్ట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి చూడడానికి ఇక బోల్ట్ గాని ఏం లేదు ఇప్పడానికి. కానీ ఎలా ఓపెన్ చేయాలి? ఎక్కడో ట్రిక్ ఉంటుందన్నమాట. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా సైడ్ నుంచి మీద క్యాప్ అయితే ఓపెన్ చేస్తే మీకక్కడ అల్లంకి బోల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో, ఉంచండి. అలానే కిందన ఈ స్పీకర్ కిందన చూడండి 2 కన్నాలున్నాయి కదా! అక్కడ కూడా ఇలా మీదకి లిఫ్ట్ చేస్తే ఆ క్యాప్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ కూడా మీకొక ఎల్ఎంకే బోల్ట్స్ అయితే ఉంటాయి. చూసారు కదా! ఇక్కడ నా కోసం డబ్బులుంచాడు ఈ బండి కస్టమర్ మా ఫ్రెండే డబ్బులు తీసుకోమని చెప్పేసి. చూసారు కదా! అక్కడ కూడా ఒక బోల్ట్ ఉంది. అలానే లెఫ్ట్ సైడ్ సేమ్ ఎలాగైతే మనం రైట్ సైడ్ ఓపెన్ చేస్తామో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అంతే. ఆ సైడ్ నాబ్‌లో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా మూవ్ చేస్తే క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, క్యాప్ ఓపెన్ అయితే అక్కడ కూడా ఒక ఎల్ఎంకే బోల్ట్ ఉంటుంది. అట్లానే కింద కూడా సేమ్ అంతే. చూసారు కదా! ఇక్కడ కూడా స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా మీదకి లేపితే మనకి క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఆ క్యాప్‌లో కూడా మీకు బోల్ట్స్ అయితే ఉంటాయి. ఎల్ఎంకే బోల్ట్స్ అనేవి ఓపెన్ చేయండి. మొత్తం అటువైపు 2, ఇటువైపు 2 మొత్తం 4 ఎల్ఎంకే బోల్ట్స్ కూడా మీరైతే ఓపెన్ చేసేయండి. ఈ లోపలిది అక్కర్లేదు. బయటవి మాత్రం ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఆ ఎల్ఎంకే బోల్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే దానికి ఏ సైజ్ ఎల్లంకి పడుతుందన్న మాక్సిమం 4 కన్నా చిన్నది ఉంది కదా! 3 మేబీ 3 సరిపోవచ్చు ఎల్లంకి బోల్ట్ అన్నది. బట్ ఒకటి గుర్తుంచుకోండి ఎల్లంకి బోల్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ ఇప్పేటప్పుడు ఏమైనా నట్ స్లిప్ అయిందనుకోండి అది చాలా ఇబ్బంది అవుతది ఓపెన్ చేయడానికి. సో, జాగ్రత్తగా కొత్త ఎల్లంకి అయితే యూజ్ చేయండి. అరిగిపోయిన ఎల్లంకి కాకుండా. ఓకే. ఇప్పుడు ఎల్ఎంకే బోల్ట్స్ ఓపెన్ చేసేసిన తర్వాత ఎట్లా ఓపెన్ చేయాలి? చెప్తా ట్రిక్ అయితే ఉంది చిన్న ట్రిక్. బోల్ట్ ఓపెన్ చేయగానే అలా బయటకొచ్చేద్దమ్మా అది. కొద్దిగా క్లిప్స్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఏమాత్రం రాంగ్‌గా ఓపెన్ చేస్తే ఆ క్లిప్స్ విరిగిపోయిన తర్వాత లూజ్ సౌండ్‌లు వస్తూ ఉంటాయి. కస్టమర్ ఇబ్బంది పడతారు. సో, ఎల్ఎంకే బోల్ట్స్ అయితే మనం ఓపెన్ చేసేసాం. ఈ సైడ్ బోల్ట్ ఓపెన్ చేయనక్కర్లే. బట్ ఓపెన్ చేసినా పర్వాలేదు. నా ఒపీనియన్ ఏంటంటే ఓపెన్ చేయొద్దు. ఓకే. సో, ఆ ఎల్ఎంకే బోల్ట్స్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా మీలో ఇంకా ఎంతమంది ఓలా వాడుతున్నారు? చాలామంది ఏంటంటే ఓలా కంప్లెయింట్స్ వస్తూనే ఉంటున్నారు. అయేం కాదు. సర్వీస్ ఒకటే బాలేదు. రిమైనింగ్ అంతా ఓకే. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఒక బోల్ట్ అలానే ఇటువైపు కూడా ఒక బోల్ట్ ఉంటుంది. బోల్ట్ ఐదర్ ఒక ప్లాస్టిక్ నాబ్ ఉంటుందనమాట. అవైతే తీసేయండి. అవి తీసేసిన తర్వాత జస్ట్ ఇగో స్క్రూ డ్రైవర్‌తో ఇలా ఇక్కడ నేను పెట్టిన స్పాట్‌లో ఇలా మీదకైతే మూవ్ చేస్తే లాక్స్ అయితే ఓపెన్ అవుతాయి. లోపల క్లిప్స్ ఉంటాయి కదా! ఆ క్లిప్స్ అండ్ లాక్స్ కూడా ఓపెన్ అయితాయి. ఓకే. అలానే ఇటువైపు అలానే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. జస్ట్ నేను ఎక్కడైతే పెడుతున్నానో చూడండి కరెక్ట్‌గా గమనించండి. అక్కడ మాత్రమే ఆ క్లిప్స్ పెట్టి లాక్స్ అయితే ఓపెన్ అయితాయి. ఓకే. చూసారా కిందన ఓపెన్ అయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా బయటకి లాగేయొద్దు. ఇప్పుడు మీదకి ఇలా తీసి ఇలా మీదకి లేపితేనే మనకి ఓపెన్ అవుతుంది మన ఎంటైర్ ప్యానెల్ అనేది. ఇలా బయటికి మాత్రం లాక్కండి. ఇలా కింద నుంచి పట్టుకొని మీదకి లేపితే మనకి ఆ ప్యానెల్ మొత్తం అయితే ఓపెన్ అవుతది. చూసారు కదా! ఎక్కడెక్కడ లాక్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. మొత్తం ఉరి చుట్టూ కూడా దానికి లాక్స్ అయితే ఇచ్చారు. చాలా బానే ఇచ్చారు కానీ కొత్తగా అయిపోయినప్పుడైతే వాళ్ళకి ఇబ్బందయితది. లేదంటే ప్లాస్టిక్ కదా! వైబ్రేషన్ వచ్చే పాసిబిలిటీస్ అని ఎక్కువ ఉంటాయని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడేంటంటే మీకు ఇది ఓపెన్ చేసాం. ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలిసింది. ఈ ఫోర్క్ టైట్ చేయాలంటే దీనికి ఈ సెటప్ అంతా ఓపెన్ చేయాలన్నమాట. స్కూటీ దేనికన్నా కామను. అలానే ఎలక్ట్రికల్ కూడా కన్నా కామన్ అని చెప్పాలి. సో, ముందు ఫోర్క్ టైట్ చేయాలంటే ఇలాగా మామూలుగా యాక్టివా గట్రా అట్లా గాదు. హ్యాండిల్ బార్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి ఓలాకైతే. హ్యాండిల్ బార్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఆ హ్యాండిల్ బార్ బోల్ట్ మొత్తం ఎంటైర్ బోల్ట్ మొత్తాన్ని కూడా చూసారా కనిపిస్తుంది కదా! ఆ బోల్ట్ మొత్తాన్ని బయటకి తీసేయండి. తీసేసి హ్యాండిల్ బార్ కొంచెం ఇలా మీదకి లిఫ్ట్ చేయండి. ఎక్కువ లిఫ్ట్ చేయమాకండి. లిఫ్ట్ చేసినా అది రాదు గూడా. సో, లిఫ్ట్ చేసినా చూసారు కదా! అక్కడ బోల్ట్స్ ఉన్నాయి. ఆ నట్స్‌ని స్క్రూ డ్రైవర్‌తో అడ్జస్ట్ చేసుకొని ఇది కంప్లీట్‌గా లూజ్ అయిపోయింది. సో, కంప్లీట్‌గా అడ్జస్ట్ చేసుకొని లాక్ చేసుకోవాలి. కిందది టైట్ చేసిన తర్వాత మీద దాంతో లాక్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి. సో, యథావిధిగా ఎలాగైతే మీరు ప్లాస్టిక్ ప్యానెల్స్ ఓపెన్ చేశారో మళ్ళా దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఓలా ఫ్రంట్ బోనెట్ అలానే ఫోర్క్ టైట్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసుకున్నారు కదా! సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ మన ఛానెల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఇన్‌స్టా పేజ్‌నైతే ఫాలో చేసేయండి.